నమస్తే అందరికీ. ఐఎమ్ చంద్రశేఖర్, మహాజన రాష్ట్ర సమితి. సమాజంలో బతికేటప్పుడు, బతకాలనుకున్నప్పుడు దాదాపు 140 కోట్ల భారతదేశంలో చాలా వరకు ఈ ప్రపంచంలో స్వచ్ఛంగా అన్ని విధాల ఎన్నో కులాలతో, ఎన్నో మతాలతో ఈ ప్రపంచంలో ఒక భారతదేశం మాత్రమే లౌకికంగా చాలా వరకు కులాలను, మతాలను అన్నీ ఏర్పాటు చేసుకొని చాలా వరకు ఒక మిలీనంలాగా ఎంతో చాలా వరకు స్నేహపూర్వకంగా ఉంది. వేరే దేశాలలో స్వేచ్ఛాయుత లేని విధానంలో భారతదేశంలో అంత స్వేచ్ఛ ఉంది ప్రజలకు. కానీ ఇక్కడ ఉండే ప్రజల్లో కానీ ప్రభుత్వాల్లో కానీ కొంత ఈర్ష్య ద్వేషాలు ఎక్కువైపోయి కులాలుగా, మతాలుగా మానవత్వం లేకుండా ఇబ్బందులు గురి చేసే విధంగా చాలా వరకు కొంతమంది వ్యక్తులు ప్రజల్లో బతికే వ్యక్తులను కొంతవరకు సమాజం కోసం లేదంటే వాళ్ళ మతం కోసమో కొన్ని ఎక్కడ కొంత అవేర్నెస్ ప్రోగ్రామ్స్లలోనో మాట్లాడేటప్పుడు ఇంకొకటో కొంతమంది వ్యక్తులను ఇబ్బందులు గురి చేసే విధంగా సమాజం ఆలోచన చేస్తారు. ఏ కులానికి ఆ కులం, ఇంకొక కులాన్ని తప్పుపట్టకూడదు ఎవడు కూడా. ఏ మతానికి ఆ మతం, ఇంకొక మతాన్ని ఇబ్బందులు గురి చేసే విధంగా ఇంకొకడు ప్రయత్నించకూడదు. అది హిందూ సాంప్రదాయం కావచ్చు, క్రైస్తవ సాంప్రదాయం కావచ్చు, ముస్లిం ఇస్లాం సాంప్రదాయం కావచ్చు, సిక్కు వాళ్ళ సాంప్రదాయం కావచ్చు, రకరకాలుగా ఇంకా చాలా వరకు ఉన్నాయి. ఇవన్నీ మంచి ఆలోచన పద్ధతులతో సొసైటీలో ముందుకు వెళ్తుండాలి. కానీ రకరకాలుగా పగ ప్రతీకారాలలాగా ఇష్టం వచ్చినట్టు మనం నడుచుకుంటూ ముందుకెళ్తే ఎంతవరకు కరెక్టో ఒకసారి బాగా ఆలోచన. ఎవరికి వాడు గొప్పవాడు అంతే. ఇంకొకరికంటే నేను గొప్పవాడిని, వాడు నాకంటే తక్కువవాడు అన్న ఆలోచన మనిషిలోంచి పూర్తిగా తీసేయాలి. ఇట్లాంటి ఆలోచనలు పెట్టుకోకండి దయచేసి. చాలా వరకు బాగుండాలని మనస్ఫూర్తిగా మనసాక్షిగా మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ నుండి తెలియజేస్తాం.